బ్రో నేను రీసెంట్ గా చూస్తున్నాను మన ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ ల ఏంటంటే ఫస్ట్ క్లాస్ కి లవ్, సెకండ్ క్లాస్ కి లవ్, ఇంటర్ 10th కాగానే పిల్ల అనేది తీసుకుంటారు కొంతమంది. అలాని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే ఇప్పుడు మీరు పెళ్లి చేసుకుంటారు, సరే లవ్ లవ్ చేసినావు, ఇష్టపడ్డ అమ్మాయినే పెళ్లి చేసుకున్నావు, అది ఓకే. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, బయటికి వెళ్ళి లేచిపోయి పెళ్లి చేసుకోరు, అది ఓకే. నువ్వు పెళ్లి చేసుకున్నాక పిల్లలు కొడతారు కదా, పిల్లల్ని ఏం పెట్టి పోషిస్తావు? నీ దగ్గర ఏమీ లేనప్పుడు, పైసలు లేనప్పుడు నువ్వు పెళ్లి చేసుకొని ఏం లాభం చెప్పు? ప్రతి ఒక్కడు నీ అమ్మ లవ్వు లవ్వు లవ్వులు ఏముందిరా అంతగానము? నీ దగ్గర 2-3 పైసలు తినడానికి తిండికి పైసలు లేకపోతే లవ్ చేసి నువ్వు ఏం పెట్టి పోషిస్తావు? పిల్లల్ని అంటూ వాళ్ళ లైఫ్ చెడగొడుతున్నావు నువ్వు. లవ్ చేసి ఏం చేస్తావు నువ్వు? ఇగో నీ దగ్గర 2-3 పైసలు లేవు అనుకో, నువ్వు పెళ్లి చేసుకున్నాక నీ వైఫ్ కూడా నిన్ను దిగదు. రోజు కొట్లాడాలి అయితే నీ ఇంట్లో. అందుకే లవ్ వదిలేసి నీ లైఫ్ లో ఏదైతే వేరే గోల్స్ ఉన్నాయో దాని మీద ఫోకస్ పెట్టు. నువ్వు అమ్మాయి వెనకాల మూపు, పైసలు వెనకాల అవ్వు. నువ్వు ఏంటంటే ఈ లవ్ అనేది నీకు నీ కెరియర్ అయిపోయినాక అనేది, డిగ్రీ ఇంటర్ ఎక్కడ దాకా చదువుతావో అది అయిపోయినాక కూడా ఉంటది ఈ లవ్. మనీ కెరియర్ అనేది ఆడదాకనే, ఇంటర్ డిగ్రీ పీజీ ఆడదాకనే. దాని తర్వాత నువ్వు ఒక్కసారి నీ ఏజ్ దాటేసింది అనుకో, ఇక ఎవడు తీసుకోడు కానీ నువ్వు చదవలేవు, నీకు ఇంట్రెస్ట్ కూడా రాదు. అందుకే నీ గోల్స్ మీద, పైసల మీద డిపెండ్ గా. ఈ లవ్ల పంచాయతీలు పెట్టుకోకు నువ్వు. నీకే చెప్తున్నా, నువ్వుగా నేను ఇవన్నీ నా వల్ల కాదనంటే నువ్వు గుడిసిపోతావు ఇక లైఫ్ లో. నేనేం చేయలేను, నేను చెప్పేది చెప్తున్నా, నీ ఇష్టం ఇక.